మాలకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా హలో మాల చలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన గన్నేరువరం మండల మాల బాంధవులందరికీ మాలల పోరాటం కోసం నాటి నుంచి నేటికి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే పాలకులు ఎవరైనా ఏదైనా మాలల మీద విరుచుకుపడడం మాలల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. కాబట్టి మేము పాలకులు ఎవరైనా పాలకులకు అందరికీ మాలలు నాటి నుంచి నేటి వరకు సుంకరు నుంచి మరి నీరేటి నుంచి ప్రతి ఉద్యమాలలో ప్రతి నాయకునికి మంచి పని చెడ్డ పని చేసే మాలలకు ఇంత అన్యాయం చేయడం చాలా బాధాకరం అని చెప్పి గన్నేరువరం సాక్షిగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే నాడు దూరల పరిపాలన కానీ రాజుల పరిపాలన కానీ కాకతీయుల పరిపాలన కానీ తెలంగాణ ప్రాంతంలో ఢిల్లీ సుల్తాన్ నుంచి కాకతీయ పరిపాలన వరకు మంచికి చెడుకు అనేక రంగాల్లో రాజులకైనా దొరలకైనా ఏ ప్రభుత్వానికైనా ఏ పాలకులకైనా మాలలే ముందుండి అన్నం ముద్ద తిన్న తర్వాతనే రాజులు తిని మాలవాడు చనిపోతే రాజులు తినని పరిస్థితుల్లో మాలల మీద ఇంత వివక్షత చూపడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి 99 జీవోను పునర్సమీక్షించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే రోస్టర్ విధానంలో మా విద్యార్థుల భవిష్యత్తు మా ఉద్యోగుల భవిష్యత్తు కాల నిరూపణలో కలిసిపోవడం వల్ల మా మనుషులు బాధపడితే మీరు కూడా సంతోషంగా ఉండరు. ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అనేకమైన దాడులు సుప్రీంకోర్టు జడ్జి పైన బూటు దాడి చేయడం మరి ఒక హర్యానాలో మాలా ఐపీఎస్ ఆయనే చనిపోవడం కూడా ఇది దేశానికి రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కూడా ఇది దేశానికి రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే మాలలో నాటి నుంచి నేటి వరకు కళారంగంలో అన్ని రంగాలలో ముందుకు పోతున్న దృశ్యాన్ని గుర్తులో పెట్టుకొని మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేయడం మానుకొని మాల హక్కులకు ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ముందుండి మా ఉద్యమంలో పాల్పంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ గన్నేరువరం సాక్షిగా గన్నేరువరం మండల కేంద్రం నుంచి మాలకొండూరు నియోజకవర్గం నుంచి మాలలు అధిక సంఖ్యలో పాల్గొని 25-26 తారీఖున ఢిల్లీలో జరిగే నిరసన దీక్షలో అధిక సంఖ్యలో పాల్పంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ జై భీమ్ జై మాల.